బ్యాక్ టు లైవ్ షో. జగన్మోహన్ రెడ్డి అమరావతి పర్యటన, రైతులు పవన్ కళ్యాణ్ కలిసి సందర్భం గురించి మాట్లాడతాం. సురేష్ గారు, ఒకటి పట్టిసీమను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అది తమ వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇవాళ రాజధానిని అడ్డుకుంటున్నారు అభివృద్ధి నిరోధకులుగా ఉండి, రేపు పొద్దున అంతా పూర్తయ్యాక మేమే చేసామని చెప్పుకుంటారని కూడా నారా లోకేష్ విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. పట్టిసీమ గురించి మా యొక్క ఆలోచన విధానం వెరీ క్లియర్గా ఉందని ఏమి మార్పు చేయలేదు. వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశారంటే కేవలం పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పూర్తయింది కాబట్టి రాజశేఖర గారి కాలంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ కుడి కాలువలో తీసుకొచ్చి ఎత్తిపోతల పథకం వల్ల నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ఈ రోజు మేము దాని గురించి విమర్శిస్తా ఉన్నాం. ఈ రోజు గురించి మేము స్టాండ్ బై దట్. అట్లాగే అమరావతిలో ఇంత కన్ఫ్యూజన్ జరుగుతుంది. మేము నిజంగా అభివృద్ధి నిరోధకులం, మేము వచ్చిన తర్వాత రేట్లు పడిపోతున్నాయి, లేకపోతే అక్కడ రైతులకు మేము చేయాల్సిందల్లా చేసేసాము, అక్కడ ఇంకేం మిగలేదు. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినట్లు ఆ సామాజిక ప్రభావ ఆ సర్వే జరిగిపోయింది, వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏదో మోడల్ విలేజెస్ మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో ప్రతి మోడల్ విలేజ్ కి 30 లక్షల రూపాయలు ఇస్తామన్నాము, అవి ఇచ్చేసాము. మొత్తం అక్కడ ఏమి అంతా ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ అని మీరు అంటుంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఇబ్బంది ఏముందండి. మీరు అమరావతిలో ఇంతవరకు మీకు క్లారిటీ ఉందా లేదా అని చెప్పి మేము ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. అరే మీరు సింగపూర్ దగ్గర పోయి ప్లాన్లు తీసుకొచ్చారు, తర్వాత ఆ ప్లాన్లు బాగాలే ఉన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఏదో బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాహుబలి డైరెక్టర్ ను ఎస్ఎస్ రాజమౌళి గారు తీసుకొచ్చి ఆయన కెనడాలో మేము వేస్తామన్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ చెప్పినట్టు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత క్రిస్టియన్ డైరెక్టర్ అక్కడ వచ్చేస్తే ఆయన తీసుకొచ్చి కెనడాలో వేస్తామన్నారు. ఏంటి మీ ఆలోచన విధానం? ఒక పక్కేమో ఎన్ఆర్ఐస్ ను అసలు వాళ్ళ సార్ ఇవన్నీ గ్రాఫిక్స్ లో ఎవరో చూస్తే గ్రాఫిక్స్ లో చూపించి ఈ విధంగా మభ్య పెట్టాలనుకుంటే మాత్రం చాలా దారుణం. వీళ్ళు పెట్టుబడులు తీసుకురావాలంటే చాలా స్వాగతిస్తాం. ఈరోజు దావోస్ లో వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూస్ గా 3వ సారి వెళ్తా ఉన్నారు. సార్ దావోస్ అనే ప్లాట్ఫామ్ మీరు ఒకసారి గమనించినట్లయితే అదొక మేధో మదన సదస్సు, మేధో మదనం జరగాలి. 1000 కంపెనీస్ పిలుచుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడ మీరు వెళ్ళాలంటే మీకు ఇన్విటేషన్ మీరు ఎన్ని లక్షల డాలర్లు ఇచ్చారో మీరు గమనించండి. దాని మీద ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్ గా ఉంది. మీరు అడగండి ఎంత ఎక్స్పెన్సివ్ సమ్మిట్. అక్కడ మీరు పోవాలనుకుంటే ప్రజాప్రతినిధులుగా పోవాలంటే కానీ మీరు దాని మీద చెప్పమనండి. మేము ఈ రోజుకి స్టాండ్ బడ్జెట్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్ని లక్షల డాలర్లు దానికి ఇచ్చి ఇన్విటేషన్ తీసుకొని పోయారు. ఇది మూడోసారి వాళ్ళు వెళ్తా ఉన్నారు. అక్కడ మీకు భాగస్వామ్యాలు జరగడం ఉండదు. అక్కడ మీరు చొరవ తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ పెట్టుబడులు తీసుకురావడానికి ఈ రాజధాని నిర్మాణంలో పెట్టడానికి మాకేమాత్రం అభ్యంతరం లేదు. మేము ముందే చెప్పాం, ఈ రోజు ఖచ్చితంగా మీరు రాజధాని ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మాణం చేసుకోండి. మీరు ఏమన్నారు? రాజధాని పీపుల్స్ ప్రజా రాజధాని, ప్రజల రాజధాని అన్నారు. అది ప్రజల రాజధాని కాదు, ప్రజల కన్నీటి మీద కడుతున్న రాజధాని అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రవిచంద్ర రెడ్డి గారు, 2 అంశాలు. ఒకటి, ఇక్కడ అమరావతి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం. నిన్న అదే సమయంలో అక్కడ ఎవరైతే కొంతమంది ఇబ్బంది పడుతున్నారో పోలవరం నిర్వాసితులు, లేకపోతే అమరావతి రాజధాని భూములు బలవంతంగా లాక్కుంటున్నారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవడం. ఆయన ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, దీన్ని నేను పరిశీలిస్తాను, పరిహారం ఒకవేళ రాకపోతే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని. సో దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏం జరిగే అవకాశం అని మీరు అనుకుంటున్నారు? ఒక్కటి సార్, రైతుల గురించి ఎవరు మాట్లాడినా మనం స్వాగతించాల్సిందే. రిషి గారు, రైతులు మామూలుగా కష్టజీవులు, వాళ్ళ భూమి దున్నుకున్న వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ భూముల్ని తీసుకొని మేము మీకు అభివృద్ధి పదంలో పయనింపజేసే దాంట్లో భాగస్వామ్యం చేస్తాం, మీకు భూములు మీకు వాటి రేట్లు పెరిగేట్టు చేసి వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పి ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశారో ఆ ల్యాండ్ పూలింగ్ చేసిన వాళ్ళలో ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేశారనేది ఒక విషయం అయితే, ఇందాక మీ రమేష్ గారు చెప్తున్నారు, సురేష్ గారు, నేను అనేది ఏంటంటే దావోస్కి ఎంత ఎక్స్పెన్సివో దానికి ఏ విధంగా మేనేజ్ పోతున్నారో, ఆ ఇన్విటేషన్లు ఎలా వస్తున్నాయో దానికి భారత ప్రధానమంత్రి గారి కన్నా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందంజలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఆయన పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మనకున్న అభ్యంతరాలు అలాంటి వాటి మీద లేవు. కానీ వాటి వల్ల ఏదైనా రాష్ట్రానికి ప్రయోజనం వస్తే సంతోషిస్తాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎంతసేపు పేద ప్రజలు, పేద రైతుల భూములన్నీ తీసుకొని ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకోవడం. మా దగ్గర ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, మా దగ్గర ఇంత ఎలక్ట్రిసిటీ ఉంది, మీరందరూ రండి ఎంఓఎల్ చేసుకుందాం, రండి నేను పొలమని వెళ్ళి పిలవటం తప్ప ఆ వచ్చిన ఎంఓఎల్కి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామనే దానికి మాత్రం ఎక్కడా లెక్క పక్కలేదు. దాంతోపాటు వాళ్ళు వచ్చిన అతిథులకి విశేషంగా వీళ్ళు ఇస్తున్న వస్తువులు కానీ, దానికి సంబంధించిన ఆయన ఖర్చులు కానీ, దానికి ఒక లెక్క జమ లేకుండా ఖర్చు పెట్టిన తీరు కానీ, ఒక్క జీవో కూడా వాడకుండా కేవలం మెమోల ద్వారానే ఆ డబ్బులని డ్రా చేసిన వైనం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెడతా ఉంది ఈరోజు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, ఏదైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకని ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మేము నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వము అనే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇవన్నిటిని దృష్టి మరల్చడానికి కారణంగా ముఖ్యంగా ప్రగతి నిరోధకులు,
అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి కంటకులు ఇలాంటి మాటలు చెప్పడానికి ఒక 10 మంది కేబినెట్ మంత్రులను పురమాయించి నేను అక్కడ తిరుగుతుంటా మీరు ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుండండి, మనకు జరగాల్సిన నష్టం ఏం జరగదు, మనం మాత్రం బాగా ఇమేజ్ బిల్డప్ చేస్తున్నామని కేవలం ఇమేజ్ చట్టం కోసం తప్ప ఆయన ప్రయత్నిస్తున్న తీరు నిజంగా వాస్తవాలకు దూరం, అభివృద్ధికి దూరం, ప్రచారానికి భారం. అది మాత్రం ముఖ్యంగా చెప్పాలి. ఒక మాట లింగారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నేను హైదరాబాద్ లో రైతులు కలిశారు, పోలవరం రైతులు కానివ్వండి లేకపోతే అమరావతి రైతులు కానివ్వండి. ఆయన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు, ఎందుకు మరి పరిహారం మీరు చెప్పిన స్థాయిలో ఎందుకు ఇవ్వట్లేదు, అవసరమైతే పరిశీలించడానికి ప్రభుత్వంతో మాట్లాడతానండి. దీని మీద ప్రభుత్వం రెస్పాన్స్. ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదేమంటున్నా అంటే ప్రధానమంత్రులకు రాని ఇన్విటేషన్లు ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తుంది మీరు తెలుసుకోవాల్సిందే. అదే ఆయన క్రెడిబిలిటీ. అది ప్రధానమంత్రి కూడా ఆయన ఇన్విటేషన్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందంటే ఆ వాస్తవాలు తెలుసుకోక మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ సదస్సులో 10 లక్షలు 20 లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇన్విటేషన్ రాదు. క్రెడిబిలిటీ బట్టి విశ్వసనీయతను బట్టి ఇక్కడ ఖచ్చితంగా పెట్టుబడిదారులకు మరి సరైనటువంటి అన్ని రకాలైనటువంటి సమాధానం చెప్పలేరు మీరు. ప్రధానమంత్రి కన్నా గొప్ప అని చెప్తున్నారు మీరు. ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతుల తరఫున మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడచ్చు, ఇంకెవరైనా కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడచ్చు, మేము వద్దని చెప్పడం లేదు. ఈరోజు గండికోట ప్రాజెక్టు విషయంలో ఏం చేసినారు, ఎప్పుడో 6-8 సంవత్సరాల కిందట మోటార్లు కొని అక్కడ పడేసినారు. ఒక చుక్క నీళ్ళ 800 కోట్లు డబ్బు ఖర్చు పెట్టినారు. అట్లా కదా నా పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు వదిలేసారు, ప్రతిపక్షాలు కొన్ని రాజకీయ ఆరోపణలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు సన్నిహితులే మిత్రులే కదా, ఆయన ప్రశ్నించినప్పుడు నీళ్ళు ఇచ్చేదానికి 400 కోట్లు అంటే ఆల్రెడీ రైతులకు డబ్బులు ఇచ్చినారు. అసలు వాళ్ళు ఊహించలే, కల్లో ఇంత డబ్బులు వస్తాయనేటువంటి విషయం ఊహించలే. వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఇంకా పోలవరం రైతులకి వెళ్ళదు, లేకపోతే డాలర్ దగ్గర వాళ్ళకి వెళ్ళారు, వాళ్ళకి వెళ్ళలేదు, శ్రీశైలం వాళ్ళకి ఇవ్వలేదంటే 400 కోట్లు అంటే ఎంత 12 గ్రామాలకు. మీరు అర్థం చేసుకోండి. అంటే రైతుల కోసం కాదు, అది మరి రాయలసీమకు ఇల్లు ఇచ్చేదాన్ని కాదా, కడప జిల్లాకు పులివెందులకు ఇల్లు ఇచ్చేదాన్ని కాదా. ఒక విషయం, ఎంతో కొంత గ్రామాల రైతులకు సమస్య ఉందా లేదా, భూ సమీకరణ విషయంలో పక్షపాత ధోరణితో రైతులు ఎందుకు వచ్చి పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారినో కలవాల్సిన అవసరం ఏంటి? ఎవరికైనా కూడా అంతో ఇంతో ఆశ ఉంటుంది. రైతు గాని మనిషి గాని ఆశాజీవి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేస్తున్నారా లేదా, గత ప్రభుత్వాల కంటే కూడా భూములకు కానీ లేకపోతే ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ పునరావాసానికి కానీ చాలా ఎక్కువగా నిధులు ఇస్తున్నాడు లేదా, సౌకర్యాలు ఇస్తున్నారు, అదే ఆలోచన చేయాలా. ఊరికే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఊరికి ఆగకూడదు, అలా అని ప్రజలు ఇబ్బంది పడకూడదు. సో ఎంతో కొంతమంది ప్రాజెక్టులు పూర్తవో లేకపోతే ఒక మాట పట్టుసీమ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది వృధా, డబ్బంతా కూడా వృధా చేస్తున్నారు అని చెప్పినారు. ఈ రోజు ఏమంటున్నారు పట్టుసీమ పూర్తయిన తర్వాత దానికి రాజశేఖర రెడ్డి గారు గుర్తు ప్రయత్నం చేస్తున్నారు. వృధా అనేటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు పట్టుసీమకు నీళ్ళు లేకపోతే అది కృష్ణా డెల్టాకి ఇవ్వకపోతే మరి గాలేరు దగ్గర నుంచి గండికోటకు పులివెందులకు నీళ్ళు ఎట్లా వస్తాయి? మొదటి విషయం ఏంటంటే ఒక రోల్ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, సీనియారిటీ, దాని గురించి ఎవరేం మాట్లాడరు. దావోస్లో అయినా ప్రతిసారి దాని గురించి ప్రతిసారి రోల్ ఆఫ్ ఆనర్ లాగా మనం అవన్నీ కూడా ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం. నిర్దిష్టంగా సమస్యలు ఇప్పుడు ఏం చేయాలనేది ఒకటి ముఖ్యమైనది. దావోస్ గురించి చాలా చర్చ జరిగింది. సరే, అక్కడ అది అనధికారికంగా జరిగేటటువంటి అత్యంత సంపన్నుల సదస్సు. అక్కడ చంద్రబాబు గారే కాదు, సినిమా నటులు కూడా పోయారు, భారతదేశ కార్పొరేట్. నేను దాని గురించి, కానీ చంద్రబాబుకు ముందు నుంచి కూడా ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ గా ఆయన స్వప్న మంత్రి వర్గంలో పెట్టారు. ఆయనకి ఇష్టం వెళ్తారు. కానీ ట్రంప్ రాలేదు అక్కడికి. అధ్యక్షుడు ఎందుకు రాలేదంటే ఆయన ఏమన్నాడంటే, నేను పేదవాళ్ళ తరఫున మాట్లాడాను, అక్కడికి వెళ్తే మొత్తం సంపన్నుల కూటమిలో నన్ను పెడతారేమో అనే సందేహంతో నేను వెళ్ళలేదన్నాడు. వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రారంభించాడు. ఆయన రివర్స్ ప్రపంచీకరణ గురించి మాట్లాడారు. అంటే ఒక 25 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రపంచ బ్యాంకు నమూనా ఏదైతే ఉందో, ఆ నమూనా నుంచి
అమెరికా బ్రిటన్ కూడా వైదొలుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అమరావతిని దాంట్లో ప్రవేశపెడుతున్నాం, బానే ఉంది. మీరు 2.5 ఏళ్ళు అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ కాదు కదా, మాస్టర్ ప్లాన్ ఎవరికి ఇవ్వాలనేది కూడా మీరు తయారు చేయలేదు. నేను లింగారెడ్డి గారికి సానుభూతి చూపిస్తా, ఇది సమస్యలు ఉంటాయి, సమయం పడుతుంది, కుటుంబాల కానీ చిన్న విషయమే సరే మీరు ఒక రాష్ట్ర రాజధానికి మీరు అనుభవజ్ఞులని మిమ్మల్ని కొద్ది తేడాతో మీకు అధికారం ఇచ్చారు, సీట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు ఏం చేశారు, 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంటే ఇద్దరు ప్రణాళిక ఎవరికి ఇవ్వాలనేది కూడా సిద్ధం చేయలేదు. అందులో సీడ్ క్యాపిటల్ ఏంటి, బిజినెస్ క్యాపిటల్ ఏంటి, ఇంకోటి ఏంటి, దీని మీద అధికారులకు కూడా పూర్తిగా స్పష్టత లేదు. సీడ్ కూడా మీరు మార్చారు. ఇంకో మాట చెప్తున్నా, మీరు ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్య గాలేరు నగరి గురించి, గండిపేట గురించి, పురుషోత్తపట్నం గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. పోలవరానికి ఎక్కువ నిధులు వచ్చాయని పోలవరాన్ని అమరావతిని ఇదివరకేమో రెండు స్తంభాలన్న వాళ్ళు పోలవరాన్ని అమరావతిని పక్కన పెట్టి పురుషోత్తపట్నం గురించి గండిపేట వారు కడప గండిపేటకి ఇచ్చిన ప్యాకేజీ పోలవరంకి ఇచ్చిన ప్యాకేజీ ఒకటేనా కాదా వారికి తెలుసు. అలాగే అకస్మాత్తుగా నీళ్లు వదిలితే కొన్ని గ్రామాలైనా సరే ఎలా మునిగిపోయాయి కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఆలోచనాత్మకంగా పవన్ కళ్యాణ్ వస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సమీకరణకు ఇచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన కూడా మీరు ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన ప్రతి వాళ్ళను అభివృద్ధి నిరోధకులు, ఉన్మాదులు, టెర్రరిస్టులు అని ఇలా ముద్ర వేస్తూ పోతే అసలు ప్రతిపక్షం అనేది ఇంకా ఉండదు, మీడియా అనేది ప్రశ్నించకూడదు. ఇంక మీరు అదేం ప్రజాస్వామ్యం అవుతుందో కాదండి. మీరు ప్రదర్శనలో అనుమతించరు, ప్రవేశాన్ని ముఖ్యమంత్రి పెడతారు, అదే మీరు పార్టీ ఆఫీసులు ఆపేస్తారా? ముఖ్యమంత్రి పర్యటన చేస్తా ఉంటే ముందస్తుగానే ఊహించేస్తారా? ఒక పార్టీ రాష్ట్ర నాయకుడు ఎవరైనా వెళ్తే ఆయన దిగగానే మీరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అంటే అదే నా వాస్తవం. కాబట్టి దీన్ని మీరు ఆలోచించుకోవాలి. సీనియర్ నాయకులు లింగారెడ్డి గారైనా పెద్దవాళ్ళైనా విమర్శలు వస్తాయి. మీరు కోర్టును ఏం చేస్తారు? మీరైతే ప్రతిపక్షాలు ఏమి చేసే కూడా ఆపారు. స్విచ్ ఛాలెంజ్ మీద కోర్టే అక్షింతలేస్తే మీరు వెనక్కి వచ్చారు కదా, అంటే ఇష్టంగా ఉన్నట్టు కదా. పశ్చిమ బెంగాల్లో బాగా చేస్తున్నాడు కమిషనర్ శ్రీకాంత్ ఎందుకు మీరు పశ్చిమ బెంగాల్లో సిపిఎం ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు టాటా కంపెనీ వాళ్ళకు ఇవ్వాలనుకుంది, ఎన్ని ఎకరాలు ఆ కొంచెం భూమి తీసుకోలేక అక్కడ పరిశ్రమ పెట్టలేక ప్రభుత్వం కూలిపోయి వేరే ప్రభుత్వం వచ్చింది. అటువంటి చెప్తున్నా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కూడా ఇప్పుడు పోలవరానికి రైట్ కెనాల్ ఉంది, లెఫ్ట్ కెనాల్ ఉంది. రాజధాని విషయం పోలవరం ఎట్లా పనిచేస్తుందండి ప్రాజెక్ట్? కొన్ని సమస్యాత్మక గ్రామాలు లేకపోతే కొంతమంది ఇష్టం లేని రైతులు లేకపోతే వివక్ష చూపిస్తున్న రైతులు అన్నమాట వాస్తవం కాదా? పక్షపాత ధోరణి. ఒక నిమిషం, వాళ్ళ సమస్యలు పెట్టుబడులు అవసరం లేదా? అమెరికా వేరే దేశాల్లో పెట్టుబడి పడుతుంది, వాళ్ళకేం అవసరం ఉంది పెట్టుబడులతో? ఇక్కడ మనకు అవసరం ఉంది కాబట్టి మనం పోతాము. ట్రంప్ రాలేదు, ఒబామా రాలేదు అనుకుంటే నేను అడిగిన ఎందుకు వెళ్తారు? సమస్యాత్మక రైతులను అడ్రస్ చేసే అవకాశం ప్రభుత్వం ఉందా లేదా? లేదా వాళ్ళు ప్రతిపక్ష నాయకుడి దగ్గరకో ఇంకో నాయకుడి దగ్గరకో వెళ్లే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారా చెప్పండి. ఇప్పుడు ఒక చెప్తా చూడండి, 33,000 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు పోతారు ప్రతిపక్ష నాయకుడి. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. అట్లా కాదు కదా. ఇప్పుడు 5 కోట్ల జనాభా ముఖ్యమా, లేకపోతే 2-3 వ్యక్తులు ముఖ్యమా, లేకపోతే 5-6 మంది ఎవరో అడ్డుపడే వాళ్ళు ముఖ్యమా? చెప్పే ప్రకారం సంబంధించినటువంటి రాజధాని అవుతుంది. మరి లక్షలాది రైతులకు సంబంధించినటువంటి పోలవరం అవుతుంది, పురుషోత్తపట్నం అవుతుంది. వారికి స్పష్టత ఉందో లేదో నేను చెప్తుంది భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ భూములు స్వాధీనం చేయలేదు. పట్టాలు ఇచ్చామనే పేరుతో వాళ్లకు పరిహారం ఇవ్వడం ఆపేశారు. భూమి లేనటువంటి పేదలు వీళ్ళందరికీ కూడా ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. యువతకు పని కల్పిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ అవి ఇవి చేసినవి పెద్దగా అమలు జరగడం లేదు. తాజా సర్వేలో కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు పరిశీలించుకుంటే చాలా మంచిది. లేదంటారా అంతా ఒకవైపు పెట్టుబడులు
వైపు ఉద్యోగాలు కావచ్చిన ప్రాజెక్టులని పూర్తి చేసి మేము సాధించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటామంటే అంతకన్నా ఇంకా మేము చెప్పేది ఏం లేదు. అతిశయోక్తిగా వాళ్ళు 2023, 2029, 2050 వరకు మీరు ప్లాన్లు వేస్తున్న, మీరు ఒక విజన్ వేసుకున్న వాళ్ళు, మీరు ఇమీడియట్ విజన్ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయడంలో మీరు ఎలా కొనసాగుతుంది చెప్పులు గిప్పులు ఇట్లాంటి వాడి సమస్యల మీద నేను కూడా ఒకటే చెప్తానండి. ఈ రోజు ప్రతిపక్షంగా మేము తీసుకున్న ఈ 3 ఏళ్ల కాలంలో మేము తీసుకున్న సమస్యలు ఏవి ప్రజలకు అనుకూలంగా లేవు మీరు చెప్పమనండి. వీళ్ళు చేపట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటం చేయడం సమస్యల కన్నా మీరు వాడే భాష కాలర్లు పట్టుకోండి, చెప్పులు చూపించండి, చెప్పులు పట్టుకోండి అంటే దాని మీద అనవసరంగా ప్రాంతం జరుగుతుంది. దాన్ని చూడకుండా మీరు చెప్పేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక అమరావతి మరి రాజధాని నిర్మాణంలో రైతులు పడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. అమరావతిలో ఏ రైతుకి ఇబ్బంది లేదు, మీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి మీకు ఇబ్బందులు ప్రభుత్వం దగ్గర అన్యాయం జరిగితేనే ప్రతిపక్షాల దగ్గరికి ప్రజలు గాని రైతులు గాని వస్తారు. ప్రభుత్వం దగ్గర అవినీతిని కానీ అన్యాయాన్ని కానీ ఎండగట్టడం కోసమే ప్రతిపక్షాలు కానీ విపక్షాలన్నీ పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే వాటి తలుపు తడతారు ప్రజలు. వాటిని రెక్టిఫై చేసుకోండి, అంతేగాని వాళ్ళని ప్రగతి నిరోధకులు, సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించదు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విన్నపం, ఆరోపణ కూడా. స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రచారం కోసం కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. చూద్దాం ఇవాళ మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు పట్టించుకోనంటే మీరే పోతారు ప్రతిపక్షానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపు లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.